వాట్సాప్ దిస్ ఇస్ కౌశిక్లీ ఎట్లా అందరూ. సో గైస్ తమిళ అర్థమయ్యే ఉంటుంది. సో మన ఈశ్వర్ ప్రో కార్డు కొట్టిన సందర్భంలో మన తెలుగుపై శివ అయితే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసిన అనమాట. సో దీనికి కూడా లేట్గానే పోతున్నా, ఆబ్వియస్లీ మనం లేట్గానే పోతాం. సో ఏం సర్ప్రైజ్ ఏం కదా అని చెప్పేసి అడగబోయి చూద్దాం. బ్యాండ్ గిండ్ ఫ్లెక్సీలు ఎక్సీలు అంతా పెద్ద ప్లాన్ చేసినంట. వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా ఉన్నారంట. సో చూద్దాం అడిగిపోయిన తర్వాత ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అయినాం, నేను మన మధ్యాహ్నం ట్రైనర్. సో లెట్స్ గో, ఇట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. ప్రో కార్డ్ అంటే మామూలు మ్యాటర్ కాదు. సో ఆబ్వియస్లీ సెలబ్రేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో మన టీం అంటే మామూలు ఉండదు. టీఎఫ్సి తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ, ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళందరం బొంబాయి కొట్టినాం అనుకోండి. సో పోయి చూద్దాం అడేముంది ఏం కదా అని చెప్పేసి. లెట్స్ గో. సో మనం లేట్ వచ్చినాం, ఒక సర్ప్రైజ్ అయితే అయిపోయిందంట. ఏం సర్ప్రైజ్ బాయ్ అది? అలా పేరెంట్స్ వచ్చేసారు, మొత్తం శివాన హంగామా వేసిండు. ఇంకా 3 సర్ప్రైజులు ఉన్నాయి. అవేందో నాకు తెలుసు, నేను రివీల్ చేయ, నువ్వు చూడు షాక్ అవుతావు. ఓకే లెట్స్ గో. షాక్ అవుతావు. సో అక్కడనైతే ఉన్నారు. చలో ఏం సర్ప్రైజ్ చూద్దాం. గల్లీ నుంచి స్టార్ట్ మొత్తం. బాయ్ మొత్తం ఆల్రెడీ ఇంకా ఉంది ఇంకా చాలా ఉంది. ఏడి మన ప్రో ఏడి ఇంకా ఏ ప్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? ఎట్లా అనిపించింది? ఫస్ట్ సర్ప్రైజ్ అయిపోయిందంట. నీకు చూపిస్తా అసలు పిక్చర్ అయిపోయింది. ఫస్ట్ సర్ప్రైజ్ మళ్ళీ మా పేరెంట్స్ నుంచి అదైతే అసలు ఇంకా 3 సర్ప్రైజ్ ఉన్నాయి. ఆగు తెలియదు ఇంకా వస్తున్నాయంట. ఇంకేమో తెలియదు. ఇంకా చూద్దాం. నేను కూడా పిచ్చి ఎక్సైట్మెంట్ ఉన్నా. రోడ్లలో బొక్కలు కట్టినా బాయ్. పిచ్చి పెట్టినా మొత్తం అంతా పచ్చి పచ్చి.
వచ్చారు మన వాళ్ళు. సో మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఎట్లా అనిపించింది మీ ట్రిప్, ఎట్లా అనిపించింది ఒకసారి ఎప్పుడు ఈశ్వర్ గౌరవ్ సౌజెక్ నువ్వు కూడా రావాలి. ఎట్లా అనిపించింది? సరే నెక్స్ట్ మనమే అన్నమాట. సో తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్కి అయితే కంగ్రాచులేషన్స్. మనమే పిచ్చే హ్యాపీ అనమాట ఆబ్వియస్లీ. సో మన శివబాయి చేస్తే అర్థమై ఉంటుంది మీకు, ఆనందం కానీ ఆనంద బాష్పాలు కానీ అంతా మొత్తం కళ్ళకి వెళ్ళి కారిపోతున్నాయి. సో ఈశ్వర్ కూడా ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈశ్వర్ కూడా చాలా హ్యాపీ. సో ఇంకా శివబాయి విషయానికి వస్తే నేనైతే టైలర్ ఆడుతున్న కాడికి అయితే శివబాయి అయితే చూసిన ఫస్ట్ నుంచి అయితే ఈ ఫిట్నెస్ దాంట్లో అయితే నేను చూసిందంటే శివబాయి. నేనైతే మెసేజ్ కూడా వేసిన, పిచ్చ మెసేజ్ వేసిన, అవన్నీ ఇంకా నా దగ్గర ఉన్నాయి. బాయ్ కూడా గుర్తుకుని ఇట్లా చేయాలి కంటెంట్ ఇట్లా మొత్తం అంతా నేర్పించింది అనమాట మాకు ఫస్ట్. సో మస్తు అడ్మైర్ చేసాం, మస్తు ఐడలైజ్ చేసుకున్నాం అనమాట. సో ఎవ్రీథింగ్ అన్ని చూసుకునే వచ్చినాం ఇంతవరకు. కౌశిక్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కౌశిక్ కూడా గట్టిగా చెప్పండి. నేను ఎప్పుడైనా సార్ ఒకటే అనుకున్నాను, నా దగ్గరకు ఒకటి వచ్చింది అనుకో, వాడు కష్టపడేటోడు అనుకో, వాడు ఒక్కసారి నా మనసు టచ్ చేస్తే వాడు క్లయింట్ కాదు తమ్ముడే. సో ఇంతమంది చాలా మందిని తమ్ముళ్ళలాగానే అనుకున్నాను. బస్ మీరు ఇంకా గెలుస్తూనే ఉండాలి. నాకు ఫుల్ హ్యాపీ అబ్బా, మీరు గెలిస్తే నేను గెలిచినట్టే అంతే. ఎట్లుంటుంది మన శివబాయ్ మంచితనం. తినేసి స్టార్ట్ అయిపోవడమే. సో ఇంకా లేట్ అవుతాడు. ఏమైంది జర గట్టిగానే వేసుకున్నట్టు మా ముక్కలు బాగానే పడ్డాయి. సగం కోడి నీ దాంట్లోనే ఉంది. సరే కానీ నువ్వు కార్లో పోతావు, టెన్షన్ ఏముంది బాయ్ నీకు? ఏమైంది? జిమ్ము పోవాలి బాయ్. జిమ్ము పోవాలంటే పోవాలి మరి. జిమ్ము కానీ ఏంది సగం కోడి నీకెట్లేసిరు? డాన్స్ ఫిదా వేసినట్టు ఆయన. ఆయనకు డైలాగ్ పెట్టినా, अत्तर बे बत्तर मारे तो चिंगारे निकलती, हमारा कौशिक भाई को मारे तो पूरा गैंग ही निकलती अन्न. सुनामा చాక్లెట్ అన్న, బిస్కెట్. సో గైస్ ఎట్లా అనిపించింది అంతా సెలబ్రేషన్ అవన్నీ ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఎవరికన్నా ఓవర్ చేస్తారు వీళ్ళు ఏంది సెలబ్రేషన్లో అంతా అని ఇంపోర్ట్ చేసిరు అనుకుంటే, సో ఐసిఎన్ ప్రో కార్డ్ అనేది ఎంత ఈజీ అయితే కాదు. సో మా దాంట్లో ఎవరు ప్రో కార్డ్ కొట్టినా అని అంతే ఉంటుంది సెలబ్రేషన్లో. అది ఖచ్చితంగా అది ఖాయం, అది ఫిక్స్ అయిపోండి. అండ్ చెప్పిన అదంత ఈజీ కాదు, ఈజీ జాబ్ అయితే కాదు. సో చాలా అంటే చాలా టఫ్ ఇవ్వాలి. సో అట్లాంటిది మా వాళ్ళకి వచ్చిందంటే ఖచ్చితంగా ఇట్లా ఉంటుంది సెలబ్రేషన్. మన శోభా అయితే చూసిరు కదా ఏ రేంజ్లో, అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని చెప్పేసి. అండ్ లాస్ట్ టైం మా పవన్ నాడు కొట్టినప్పుడు ఇంతకన్నా పెద్దగానే చేసుకురాళ్ళు వాళ్ళ వైజాగ్లో వాళ్ళ పేరెంట్సే చేసిరు. సో ఆబ్వియస్లీ అది చాలా ప్రౌడ్ మూమెంట్. ఇక్కడ చూసుకుంటే మన ఈశ్వర్ బాయ్ కొట్టినందుకు మన తెలుగుబాయ్ శివ మొత్తం వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ మస్తు ప్లాన్ చేసిరు మన తెలుగుబాయ్ శివ. మజా వచ్చింది, అంటే మజా వచ్చింది. ఖచ్చితంగా షూట్ చేయాలి, ఖచ్చితంగా మన ఛానల్లో ఒక మెమరీలా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా షూట్ చేస్తున్నాను. ఇది షూట్ చేసిన యాక్చువల్గా అది ఎవరైతే ఓవర్ చేస్తున్నారు అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నా. సో మన వాళ్ళకి మ్యాక్సిమం తెలుసు అది ఎంత స్ట్రగుల్. డైరెక్ట్ వచ్చి చూసిన వాళ్ళు, డైరెక్ట్ ఐసీఎన్ వచ్చి చూసిన వాళ్ళకి తెలుసు అది ఎంత టఫ్ ఫైట్ ఉంటుంది, ఎట్లుంటుంది, ఏం కథ అని చెప్పేసి. ఎంతమంది వస్తారు, గెలవడం అంటే ఏంది, అదంతా మొత్తం వాళ్ళకి తెలుసు. అట్లా వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దీనిలో షేర్ చేయడానికి ఏముంది కానీ బొచ్చు చూస్తే నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా? అంతే. ఎట్లా అనిపించింది సెలబ్రేషన్? బాగా డ్యాన్సెస్ ఎట్లుంది, మంచిగా ఉందా? కామెంట్ చేసి చెప్పండి అన్నీ, ఓకేనా? ఇట్లానే ఇంకా మంచిగా కంటెంట్ తీసుకుంటా పోతూనే ఉందాం. అండ్ ఇంకేం మాటలు లేవు, ఏమన్నా ఉంటే చేతులలో చూపిద్దాం, ఓకే? మంచి ప్లాన్ చేసిన, అందుకే నేను నోరు జారపోయినా ఆపుకున్నా. సో ఓకే, ఈరోజు కింద గైస్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఒక స్క్రీన్ షాట్ ఇస్తా చూసి ఫాలో అయిపోండి. ఉంటా బాయ్. కార్బోహైడ్రేట్స్ నిండిపోయినాయి బాడీలో.